ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సందర్భాల్లో నేను జ్ఞాపకం చేశానండి. మన సంస్థ యొక్క పేరు షాలోమ్ మినిస్ట్రీస్ అని ఆరంభంలో దీనికి నామకరణం చేశాం. ఆ తరువాత నేను ఆలోచన చేశాను, దాని అర్థం ఏంటి అంటే సమాధాన పరిచర్యలు. ఎవరి సమాధానం? అది ఆలోచన చేసినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, దేవుని యొక్క సమాధానము మీ హృదయములను ఏలనీయుడి అని లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకొరకే నేను క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీస్ అని పెట్టాం. క్రైస్ట్ అనే పదాన్ని ఉపయోగించడానికి గల అర్థం ఏంటి అంటే, యేసు ప్రభు వారు మరణించి సిలువ వేయబడి పునరుద్ధానుడై విజయోత్సవంతో 3వ దినమున ఆయన లేచిన తరువాత ప్రజలకి కనిపించినప్పుడు, శిష్యులకు కనిపించినప్పుడు దాదాపు 500 మందికి ఆయన కనిపించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది ప్రియులారా. అయితే ఆ సందర్భంలో ప్రభు వారిని ఏ మాట చేత ముందుగా పలకరించారు అంటే షాలోమ్ అన్నారు. దాని అర్థం ఏంటి అంటే మీకు సమాధానము కలుగునుగాక. అందుకనే ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానము కలుగునుగాక షాలోమ్ అనే మాటతో మనము ఆరంభిస్తూ ఉంటాం. దేవుడు మీకు సమాధానమును దయచేయబోతూ ఉన్నాడో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒక కార్యం, ఏదో ఒక పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కలవరపెట్టి మీకు సమాధానం లేకుండా చేస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ కార్యంలో మీరు జయాన్ని పొందుకోబోతున్నారు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. దేవుడు మీకు సమాధానమును కలుగజేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. కనుక అనుదినము ఉదయకాల సమయంలో ఏ రోజు కూడా దేవుని మాటల్ని స్కిప్ చేయొద్దండి. ఉదయం నిద్రలేగానే మీ ప్రార్థన దైవ గ్రంథాన్ని మీరు ధ్యానించిన తర్వాత 2 నిమిషాల సందేశాన్ని ఆలకించండి. ప్రభు మాట్లాడతాడు. ఆ రోజు మీకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యం ద్వారా సూటిగా తేటగా దేవుడు మీతో మాట్లాడతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, సంఘ నాయకులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దవారు మాకు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ప్రతిరోజు ఉదయకాల సమయంలో మా చర్చి మీద ఉన్నటువంటి హారన్స్లో అంటే ఆ స్పీకర్ల ద్వారా నీ 2 నిమిషాల సందేశాన్ని అందిస్తున్నామయ్యా అంటూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆలోచన చేయండి, కొన్ని గ్రామాల్లో ఉదయకాల సమయంలో నిద్రలేగానే నా స్వరం ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇంతటి భాగ్యాన్ని నాకు ఇచ్చిన ఆ దేవునికి వందనాలు తెలియజేస్తూ సహకరిస్తున్నటువంటి ఎవరైతే దీన్ని ప్లే చేస్తున్నారో ఆ సంఘాలన్నిటి కొరకు, ఆ నాయకుల కొరకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించి మీ సన్నిధిని తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.